ఈ రోజు మన వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ అండ్ ఇమ్రాన్ హష్మి, డైరెక్టెడ్ బై సుజిత్. ఎప్పుడో 2022 డిసెంబర్లో అనౌన్స్ చేసిన మూవీ ఇది. చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ ఈ రోజు రిలీజ్ అయింది. దగ్గర 2.5 years అవుతున్న మూవీ మీద మాత్రం క్రేజ్ కానీ హైప్ కానీ ఏ మాత్రం దక్కలేదు. గ్లిమ్స్ నుంచి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ వరకు అన్నీ వైరల్ అయ్యాయి అండ్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెంచేశాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యేలా మూవీ ఉందా లేదా చూసేద్దాం. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఇన్ని ఏళ్ళ ఫ్యాన్స్ ఆకలిని తీర్చేలాగా ఉంది మూవీ. ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ మూవీ మొత్తం. ఒక హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలాగే తీశాడు మూవీ సుజిత్. యాక్చువల్లీ మూవీలో స్టోరీ ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే, ఓజాస్ గంభీర అనే ఒక సమురాయ్ బాంబేలో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల బాంబే వదిలి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత తిరిగి వస్తే ఎలా ఉంటుంది అండ్ అసలు ఎందుకు బాంబే వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది అనేది మూవీ బేసిక్ స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ ఓజీ ఇంట్రడక్షనే పగిలిపోతుంది. వాట్ ఏ ఇంట్రో మ్యాన్. ఆ ఒక్క ఇంట్రడక్షన్ సీన్లోనే తెలుస్తుంది సుజిత్కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో. ఇంట్రో తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకు మామూలుగా ఉండదు మూవీ. మనం టీజర్ అండ్ ట్రైలర్లో చూసిన హై సీన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో నింపేశాడు. ఎవ్రీ ఎలివేషన్ సీన్ థియేటర్లో మంచి హైనిచ్చాయి. ఇంకా ఇంటర్వెల్ అయితే మ్యాడ్ అసలు. థియేటర్లో ఒక్కడు కూడా సీట్స్లో కూర్చోలే. ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ అంత హై రావడానికి రీజన్ ప్రీ ఇంటర్వెల్ నుంచి చేస్తూ వస్తున్న సెటప్ వల్లే. దానికి ఇంటర్వెల్లో పే ఆఫ్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అది ఇంకా వేరే లెవెల్. ఆ సీన్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించింది. కొత్తగా ట్రై చేశాడు సుజిత్ ఆ సీన్లో. తర్వాత చిన్న ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. బట్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి అన్ని హై అండ్ అన్ని ఎలివేషన్ సీన్స్ చూసిన తర్వాత ఆ ఎమోషనల్ సీన్స్ రావడం వల్ల కొంచెం లో ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగుంటాయి. ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూవీలో, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. క్లైమాక్స్ మంచి హైతో ఎండ్ చేశారు. అండ్ దేర్ ఈస్ పార్ట్ 2. మూవీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఎవరో ఎక్కువసేపు ఉండరు, ఏదో ఉన్నారంటే ఉన్నారనిపిస్తుంది. ఒక్క క్యారెక్టర్కి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ యాజ్ ఓజీ బాగా పర్ఫామ్ చేశారు. ఆయన స్వాగ్తోనే వెళ్ళిపోతుంది మూవీ అలా ఫ్లోలో. సెకండ్ హాఫ్లో ఒక సీన్లో చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ప్రియాంక మోహన్ కూడా ఉన్నంతలో బాగా పర్ఫామ్ చేసింది. ఓజీ అండ్ ప్రియాంక మోహన్ లవ్ స్టోరీ అండ్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇమ్రాన్ హష్మి యాజ్ ఓమి చాలా బాగా చేశాడు. స్టైలిష్ విలన్గా బాగా సెట్ అయ్యాడు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి, శుభలేఖ సుధాకర్ గారు అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. యానిమేషన్ షాట్స్, వైడ్ యాంగిల్ షాట్స్ విజువల్లీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ టేకింగ్ కూడా బాగుంటుంది. మ్యూజిక్ బై తమన్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ కాన్సర్ట్లో సుజిత్ అండ్ తమన్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళారు ఈ మూవీ కోసం అని అన్నట్లుగానే తమన్ అన్న మ్యూజిక్ వేరే లెవెల్లో ఇచ్చాడు. ఫ్యాన్స్ అందరినీ ఓజీ ట్రాన్స్లోకి తీసుకెళ్లాడు. ఎవ్రీ ఎలివేషన్కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అసలు. సాంగ్స్ కూడా బాగుంటాయి. ఇంటర్వెల్కి బీజిఎం అయితే లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించింది. క్లైమాక్స్లో కూడా బీజిఎం ర్యాంప్ పాడించాడు. ఫైనల్లీ డైరెక్టర్ సుజిత్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశాడో అండ్ ఎక్కడ ఎండ్ చేశాడో తెలియదు, కానీ మూవీ మొత్తం అయితే ప్యూర్ ఫ్యాన్ స్టఫ్తో నింపేశాడు. స్క్రీన్ ప్లే ఓకేగా ఉన్న ట్విస్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్తో బాగా డిజైన్ చేశాడు. స్టోరీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోయినా ఎలివేషన్ సీన్స్ బాగా రాసుకున్నాడు. ఒక కల్ట్ ఫ్యాన్గా తనకి ఇష్టమైన హీరోని ఫ్యాన్స్ అందరూ ఎలా చూద్దామనుకుంటున్నారో అలా చూపించాడు. ఇన్ దట్ హీ సక్సీడెడ్. మూవీలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, అవన్నీ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మూవీకి ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ వచ్చాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం గ్రిప్పింగ్గా ఉండి ఆ నార్త్ యాక్టర్స్ డబ్బింగ్ ప్రాపర్గా చేసుంటే మూవీ ఇంకా వేరే లెవెల్లో ఉండేదనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యాన్స్ 2.5 years వెయిటింగ్కి ఓజీ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుందనే చెప్పాలి. ఇక చూడాలి ఓజీ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.